తెలంగాణలో పసుపు రైతులకు పూర్వ వైభవం వస్తుందా? ఒకప్పుడు పసుపు పంట వేసేందుకే వెనకాడిన రైతన్నలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ఎంపీ అరవింద్ చొరవతో ఏర్పాటవుతున్న పసుపు బోర్డు కారణంగా పంటకు గిరాకీ పెరుగుతోందా? భవిష్యత్తులో పసుపుకు మరింత రేట్ పెరగబోతోందా అంటే అవుననే అంటున్నారు పసుపు రైతులు. గతంతో పోలిస్తే భారీగా పసుపుకు రేట్ పలుకుతోంది. పసుపు పంటకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చూపిన చొరవ ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఒకప్పుడు గిట్టుబాటు ధర కూడా కరువైన పరిస్థితి నుంచి పంటకు భారీ ధర పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎంపీ అరవింద్ కృషి కారణంగా పసుపు బోర్డు ఏర్పాటవుతోంది. దీంతో పసుపు పంటకు గిరాకీ పెరుగుతోందంటున్నారు రైతులు. ఒకప్పుడు టన్నుకు 5-6 వేల రూపాయలు పలకని పసుపు ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతూ ఉండడం రైతులకు సంతోషాన్నిస్తోంది. ఈ సంవత్సరం పసుపు పంటకు మంచి రేటు వస్తోందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. టన్ను పసుపు 11,000 వరకు పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తొందరపడి పంట అమ్ముకోవాల్సిన పని లేదని, ముందు ముందు మరింత ధర పెరుగుతోందని తెలిపారు. 2-3 ఏళ్లలో పసుపు ఎగుమతులు 4 గింతలు పెరుగుతాయన్నారు. 4 రెట్లు ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నారు. పసుపు బోర్డుకు ప్రధాని మోదీ టార్గెట్ గా పెట్టారని అరవింద్ తెలిపారు. 1,600 కోట్ల ఎక్స్పోర్ట్స్ 4,400 కోట్లు పెంచాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఫలితంగా పసుపు బోర్డుకు పూర్వ వైభవం వస్తుందని ఎంపీ అరవింద్ అన్నారు. పసుపు రైతుల కోరిక మరణించి ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని నిర్దేశించి జాతీయ పసుపు బోర్డుని మన ప్రాంతానికి ప్రదానం చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి వందనం, పాదాభి వందనం. పసుపు బోర్డుతోటి కొన్ని దశాబ్దాల రైతన్నల చిరకాల వాంఛ ఇది. ఎన్నో దశాబ్దాలు నుంచి పోరాడుకుంటూ ఇవాళ ఎప్పటికీ పసుపు బోర్డు రాదు అని ఏదైతే పింకీ కుక్కలు ప్రచారం చేస్తున్నారో అదే సమయంలో మోదీ హే తో ముమ్కిన్ హే, మోదీ హే తో బోలో, మోదీ హే తో, మోదీ హే తో అని పసుపు రైతుల కోసం మన రైతన్న ఉత్తర తెలంగాణలో ఉన్న రైతు వర్గం అందరికీ కూడా మీ ప్రత్యేకంగా పసుపు రైతుల యొక్క భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేస్తామని పాలమూరు గడ్డ మీద ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పసుపు బోర్డు సాధించడంతో నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా అని అనుకుంటలేను. నా లక్ష్యం చేరడానికి నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కల్వకుంట్లలో చాలా జాగ్రత్తగా వినండి. ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్. అవి పిక్చర్ బాకీ హే. ఇప్పుడు కథ ఇప్పుడు మొదలైనది, అసలైన కథ. ఇక ఈ కేసీఆర్ కొడుకు ఒకడు ఉన్నాడు. ఆ కేసీఆర్ ఎన్ని పాపాలు చేసుకుంటూ పుట్టిండో, కేసీఆర్ ఎన్ని పాపాలు చేసిండో, ఎన్ని అబద్ధాలు మాట్లాడిండో మనందరూ తెలుసు కదండి. అన్ని అబద్ధాలు మాట్లాడి అంత ఉసురు పోసుకుంటే ఇటువంటి విధవ ఉన్నాడు. పొద్దున లేస్తే ఈయన బతుకెంత, ఆయన లెవెల్ ఎంత, నీ పుట్టుబడి ఎంత, నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి ట్విట్టర్ మీద ఏదో అవాకులు చవాకులు పెడతా ఉంటారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు. నువ్వు నీకు జాగీయనికి 8 సంవత్సరాలు పడితే 8 రోజులలో శాంక్షన్ చేసి పని మొదలు పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు. వాస్తవానికి పసుపు బోర్డు కళ ఈనాటిది కాదు. 2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. అప్పటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత తాను పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అరవింద్. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ లో పాలమూరు ప్రజాగర్జన సభా వేదికగా ప్రకటించారు. ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారత్ వాటా 62% పైగా ఉంది. మన దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పసుపు పండుతోంది. పసుపు సాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి. 2022-23లో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగైంది. సుమారు 11.61 లక్షల టన్నుల పసుపు దిగుబడి వచ్చింది. ఇందులో 1728 కోట్ల రూపాయల విలువైన 1.534 లక్షల టన్నుల పసుపు అనుబంధ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులయ్యాయి. నాణ్యమైన పసుపు పంట పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. దీంతో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ ఎక్కువగా పసుపు పండుతోంది. 2022-23లో తెలంగాణ వ్యాప్తంగా 1.53 లక్షల ఎకరాల్లో పసుపును సాగు చేస్తే 3.40 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణలో పసుపు వినియోగం 20,000 టన్నులే. మిగిలిన దిగుబడి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతోంది. కొంతకాలంగా పసుపు రైతులను అనేక సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గుతోంది. సాగు ఖర్చులు పెరుగుతూ ఉండడంతో రైతులకు తడిపి మోపుడవుతోంది. సరైన గిట్టుబాటు ధర లభించక పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 10 ఏళ్లలో పసుపు ధర గణనీయంగా తగ్గడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1987లో కొచ్చిలో సుగంధ ద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పసుపు పంటకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని రైతులు వాపోయారు. పసుపు సుగంధ ద్రవ్యాల విభాగంలో ఉండడం వల్ల కనీస మద్దతు ధరకు భరోసా దక్కలేదు. ఫలితంగా గత 10 ఏళ్లలో పసుపు సాగు 70,000 ఎకరాల మేర తగ్గిపోయింది. దీంతో కాఫీ, తేయాకు, పొగాకు పంటలకు ఉన్నట్లే పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇందుకోసం ఏళ్ల పాటు ఉద్యమించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఎంపీ అరవింద్ ఎంతో కృషి చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇందుకోసం పలుమార్లు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పసుపు రైతుల కష్టాలను వివరించారు. ఈ క్రమంలో 2020 జనవరిలో నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు, మిర్చి 2 పంటలకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రత్యేక పసుపు బోర్డు వల్లే రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అరవింద్ సఫలమయ్యారు.